ఓపెన్గా ఒకటే విషయం చెప్పండి అన్న. తెలంగాణకు ప్రయోజనం చేకూరుస్తాం, ఇక్కడ ఇంకొంత అభివృద్ధి పనులు చేస్తాం, ఇంకొన్ని ఎక్కువ నిధులు తీసుకొస్తామని చెప్పి నరేంద్ర మోడీని ఇడికి రప్పిస్తున్నామని బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు. వచ్చే రాకను మీరు నిరసన రూపకంగా ఇంకో రూపకంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది ఎట్లా సెట్ అవుతుంది? వాస్తవానికి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీదకి ఎన్నిసార్లు వచ్చినా కూడా తూతూ మంత్రంగా కోట్లాది రూపాయలతోని మేము కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తూ ఉంటాం, లేదా కొత్త పనులకి మేము శంకుస్థాపన చేస్తాము అంటారు. ఉదాహరణకి ఇది 3వ సారి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడతా ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. ఉప్పల్ నియోజకవర్గం సంబంధించి ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ అని చెప్పి పెద్ద ఎత్తున నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేశారు. వర్చువల్గా మోడీ గారు కూడా శంకుస్థాపన చేశారు. మరి ఆయన 3 దఫాలుగా వస్తున్నాడు, 3వ సారి వస్తున్నాడు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. డైలీ ప్రయాణికుల మాత్రం నడ్డి విరుగుతూ ఉంది, వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు ఉండే పరిస్థితి ఉంది. డైలీ ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు ఒక 10ల సంఖ్యలో యాక్సిడెంట్లు అయ్యి మరణాలు కూడా చెందుతూ ఉన్నారు. మరి వాటిని మనము శంకుస్థాపన అందామా, లేకపోతే వేల కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి రోడ్లు వేస్తూ ఉన్నారా, లేకపోతే దేనికి వస్తున్నాడు నరేంద్ర మోడీ అనేది పెద్ద ప్రశ్నార్థకరంగా ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వమే మాకు అనుకూలంగా లేదని చెప్పి సెంట్రల్ వాళ్ళు చెప్పడం, సెంట్రల్ వాళ్ళు ఏమో రాష్ట్ర ప్రభుత్వం మీద చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద చెప్పడం. ఇప్పటికి కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మీరు వెళ్ళి చూడొచ్చు, చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దీన్ని మేము ఏ విధంగా అనుకోవాలి? ఏ విధంగా నరేంద్ర మోడీ గారు మరి 10 తెలంగాణకు వచ్చి మరి 10 పెద్ద ఎత్తున మాటలు మాట్లాడి ఇక్కడ అభివృద్ధి చెందింది, అక్కడ అభివృద్ధి చెందింది, ఎక్కడ ఉంది? హైదరాబాద్ నడిబొడ్డునే ఒక 10 కిలోమీటర్ల బ్రిడ్జ్ వెళ్ళకపోయారు మీరు. ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని మీరు హైదరాబాద్ నడిగడ్డ మీద మీరు రాబోతా ఉన్నారు? ఏ విధంగా శంకుస్థాపనలు చేస్తున్నారు? ఇంతకుముందు చేసిన వాటిని పూర్తి స్థాయిలో ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నడిబొడ్డున జరగని ఒక ఫ్లైఓవర్ను మీరు బేస్ చేసుకొని చెప్తా ఉన్నారు. బట్ ఇంత పెద్ద రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు ఇదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మీరు తెలంగాణకు వచ్చినాయి ప్రత్యేకంగా. మరి దాని గురించి ఏమంటారు? త్రిబుల్ ఆర్ పేరు మీద కూడా పెద్ద ఎత్తున రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పారు. అది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఎప్పుడైతే త్రిబుల్ ఆర్ అని చెప్పారో ఆ చుట్టుపక్కల వెంచర్లు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా వాళ్ళు మొత్తం వెనకడికి వేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు ఆ భూమి రేట్లు అనేది రెట్టింపు అయిపోవాలి, కానీ ఉన్న రేటు కన్నా కాస్త మొత్తం తగ్గిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. ఆ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడ కూడా అక్కడ భూముల రేట్లు పడిపోవడానికి కారణము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటారా, లేకపోతే నరేంద్ర మోదీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేస్తున్న పని అంటారా? అంటే ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు చుట్టుపక్కలే వాళ్ళ ప్రజానికలకు సంబంధించిన మొత్తం ఆలోచన చేసి చేయాలి. మరి త్రిబుల్ ఆర్ సంబంధించింది, త్రిబుల్ ఆర్తో పాటు చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ కూడా మేము శంకుస్థాపన చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఆ ఎయిర్పోర్ట్ ఎటుపోయింది? ఆ త్రిబుల్ ఆర్ రూటు ఎక్కడ మాయమైపోయింది? మరి నేను చెప్తా ఉన్నాడు బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్, పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఏం చెప్తా ఉంటే హైదరాబాద్లో ఇంకా 2 కొత్త ఎయిర్పోర్ట్లు రాబోతా ఉన్నాయి, దానికి సంబంధించే ఆ హామీలు ఇవ్వడానికి నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్నాడని చెప్తున్నాను. ఇప్పుడున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లే ఫ్లైట్లకి సరిపోవట్లేదు. మరి ఇంకా అతిపెద్ద ప్లేసు మరి చుట్టుపక్కల హైదరాబాద్లో ఎక్కడుందో మరి బీజేపీ చీఫ్ రామచంద్ర గారే చెప్పాలి. ఎందుకంటే ఉన్న భూములే కబ్జా చేస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా మీరు ఎన్ని ఫ్లైట్? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాలో 4 జిల్లాలో ఎయిర్పోర్ట్లు శంకుస్థాపన చేస్తా అని చెప్పారు. ఒక హైదరాబాద్లో 3 మీరు డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలిగిన వర్గాలు ఎక్కడైతే నియోజకవర్గాలు ఉన్నాయో మరి వాటి పరిస్థితి ఏందని చెప్పి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఓవరాల్గా తెలంగాణకు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇక్కడ చేంజెస్ ఏమి ఉండవు అంటారా? వాస్తవమే. మోడీ గారు ప్రతిరోజు రావచ్చు తెలంగాణకి, తప్పులేదు. ఎందుకంటే ప్రతిరోజు సభ పెట్టుకోవచ్చు, ప్రతిరోజు మీటింగ్ పెట్టుకోవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం. కాకపోతే శంకుస్థాపన పేరిట లేదా ఏదైనా ప్రాజెక్టుల పేరిట లేకపోతే పెద్ద ఎత్తున ప్రజలకి ఉపయోగపడే విధంగా చేస్తే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే గత ప్రాజెక్టులు చూసుకుంటా ఉంటే అన్ని ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉన్నాయి, చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. మరి కొత్త పెద్ద ఎత్తున 100 కోట్లతోని 50 కోట్లతోని 10 కోట్లతోని ప్రాజెక్టులు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారు వెళ్ళిపోగానే ఎక్కడ వేసే గొంగడి అక్కడే ఉంటుంది. ఎక్కడ కూడా ఆ శంకుస్థాపనలు అక్కడ వరకే అయిపోయినాయి, కానీ పూర్తి స్థాయిలో లేవు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని మొత్తం మరమ్మతులు కూడా చేయలేకపోయారు. మొన్న లాస్ట్ కురిసిన వర్షానికి పెచ్చులని ఎగిరిపోయి ఒక వ్యక్తి మీద పడి తల పగలడం జరిగింది. అక్కడ ఉన్న ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కూడా అక్కడే ఉంది. అదేవిధంగా ప్రమాదకరమైనది ఏంటంటే పెద్ద ఎత్తున ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ప్లాంట్లు ఉన్నాయి. మరి ఎక్కడ తరలిస్తున్నారు, ఎప్పుడు తరలిస్తారు? ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ముప్పు. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటి పెద్ద రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ మాదిరిగా ఉందని చెప్పిన నరేంద్ర మోడీ గారు మరి పూర్తి స్థాయిలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ని పూర్తిగా పనులు చేయలేకపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మేము వాళ్ళకి సవాలే విసురుతా ఉన్నాం. ఎన్నిసార్లు అయినా రావచ్చు, అది వాళ్ళ వ్యక్తిత్వం. కాకపోతే ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా శంకుస్థాపన చేసినప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని పని పూర్తయినంత వరకు కూడా మానిటరింగ్ చేయాలి. కానీ మానిటరింగ్ ఎక్కడ కూడా ఎవరు చేయట్లేదు.